నమస్కారం అండి. మీ శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు. ఈరోజు మళ్ళీ ఒక మంచి విషయంలో మాట్లాడుకుందాం. అదేంటంటే మనసు, మనిషి. మనం అంటాం కదండి, మనసుకి ఒక అవినాభావ సంబంధం ఉంది. మనకందరికీ తెలుసు. మనసు బాగుంటే మనిషి బాగుంటాడు కదండి. మనం ఎప్పుడూ వింటుంటాం కదా, నా మనసు బాగలేదోయ్, నన్ను కాసేపు వదిలేసి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటారు కదా. చాలా మంది మనం వింటుంటాం. ఎందుకండి, ఆ టైంలో మనసు ఒక అలజడికి గురైందని అర్థం. అందుకే మనిషి డిస్టర్బ్ అయి ఉంటాడు ఆ టైంలో. దీని గురించి గౌతమ బుద్ధుడు మనకి ఒక కథ రూపంలో మంచి కథ చెప్పాడు. గౌతమ బుద్ధుడు ఒకప్పుడు శిష్యులతో ప్రయాణించేటప్పుడు మధ్యలో ఆగినప్పుడు దాహం తీర్చుకోవడానికి ఒక శిష్యుణ్ణి దగ్గరుండే సరస్సుకు పోయి నీళ్లు పట్టుకురమ్మంటాడు. ఆ శిష్యుడు సరస్సు దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఆ సరస్సు నుంచి ఒక ఎడ్ల బండి పోవడం వల్ల సరస్సు నీళ్ళన్నీ కూడా కలుషితమైపోతాయి, బురద అయిపోతాయి. అప్పుడు శిష్యుడు పరిగెత్తుకుంటూ వచ్చి గౌతమ బుద్ధుడికి చెప్తాడు, స్వామి, నీళ్ళంతా మురికిగా ఉన్నాయని. అప్పుడు గౌతమ బుద్ధుడు మళ్ళీ వెళ్ళమంటాడు. అప్పుడు రెండోసారి శిష్యుడు అక్కడికి వెళ్ళేటప్పటికీ అప్పుడంతా మురికి లేకున్నా కూడా ఇంకా నీళ్లు మబ్బుగా ఉంటాయి. కాసేపు అక్కడే వేచుండి తర్వాత కాసేపటికి నీళ్లు స్వచ్ఛంగా మారిపోతాయి. ఆ బురదంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది, మురుగు పోతుంది, నీరు స్వచ్ఛమైన నీళ్లుగా ఉంటాయి. దీని అర్థం ఏంటంటే, బుద్ధ భగవానుడు మనకి ఏం చెప్తాడంటే, ఎలాగైతే నీళ్లు దాని యొక్క సహజ గుణం స్వచ్ఛంగా ఉండడం, స్వచ్ఛంగా స్ఫటికంలాగా స్వచ్ఛంగా నీళ్లుంటాయి, కానీ దాన్ని కలుషితం చేయడం వల్ల అలా అయినాయి నీళ్లు. అలాగే మనిషి మనసు కూడా స్వచ్ఛంగా ఉంటుంది. అందరి మనసులు స్వచ్ఛంగా ఉంటాయి, కానీ మనకు వచ్చే ఆలోచనల వల్ల కానీ, ఉద్రేకాల వల్ల కానీ, భావోద్వేగాల వల్ల కానీ మన మనసు అల్లకల్లోలమై అలజడికి లోనవుతుంది. అప్పుడు మనసు డిస్టర్బ్ అవుతుంది. మనం అంటాం కదండి దాన్ని. అప్పుడు ఆ టైంలో మన మనసుతోని ఎలాంటి పోట్లాడాల్సిన అవసరం లేదండి. మనము కాసేపు వెనక్కి తగ్గితే, కాసేపు మనం కానీ ప్రశాంతంగా ఉంటే, ఆ మనసులో బయలుదేరిన అలజడులన్నీ కూడా అన్ని సెటిల్ అయిపోతాయండి. అన్ని కూడా నార్మల్గా అయిపోయి మనసు స్వచ్ఛమైన మనసు అవుతుంది. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నామండి, మన మనస్సుని మనం ఒకవేళ ఉద్రేకమైనా కూడా ఒక అడుగు మనం వెనక్కి తగ్గాలి. మన మనసులో ఎప్పుడు కూడా ఆలోచనలు వస్తాయి, నేను కాదని, ఆలోచనలు నిండా మనసు ఉంటాయి, కానీ మన మనసుని ఉద్రేకపరిచే ఆలోచనలు కానీ అలాంటివి మనం మనసులో చేయకూడదండి. అప్పుడు మనసు అల్లకల్లోలం కలుషితం అయిపోతుంది. అలాంటివి లేకుండా రాగము, ద్వేషము మెయిన్గా ద్వేషం అండి, చెడు భావాలు మన మనసులో కలగడము, ఇలాంటివి రానికుండా ఉంటే మనసు మనకి ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉంటుంది. సో కాబట్టి నేను ఈరోజు దీని ద్వారా చెప్పేది ఏంటంటే, మన మనసును ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉంటుంది, స్వచ్ఛంగా పెట్టుకుందాం. దీంట్లో ఎలాంటి కలుషితం కలగ చేయకూడదండి. సరేనా అండి? నమస్తే.